హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సుమతీస్ గార్డెన్. నేను మీ సుమతి. ఫ్రెండ్స్, ఇది చూడండి మా ఇల్లు. మా ఇంటి ఎదురు నుంచి మీకు చూపిస్తాను. చాలా నెలలే అయిపోయింది నేను గ్రౌండ్ గార్డెన్ చూపించి, అంటే ఇంటి చుట్టూ ఎన్ని మొక్కలు ఉన్నాయి, ఎలాగున్నాయని చూపించక చాలా రోజులు అయిపోయింది. ఈరోజు అది చూద్దాం. మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఏమనిపించిందని కామెంట్లో చెప్పండి. ఇది మా ఇంటి ముందున్న ఫుట్పాత్. ఈ ఫుట్పాత్లో నేను ఒక 2 years బ్యాక్ ఏం చేశానంటే, మంచిగా పూల మొక్కలన్నీ తెచ్చి పూల గార్డెన్ అని ఒక పెంచుకున్నాను. ఫ్లవర్స్ గార్డెన్ అని బోలెడ్ వీడియోస్ చేసి పెట్టాను. తర్వాత కారు తీసుకున్నాం. కారు తీసుకున్న తర్వాత కారుకి ఒక షెడ్ కట్టించాలని ఇక్కడున్న మొక్కలన్నీ తీసి వేరే చోట పెట్టి ఇక్కడ కార్ షెడ్ కట్టించాం. ఈ మొక్కలన్నీ తీసి వేరే చోట పెట్టాను. అది ఎలాగున్నాయి, ఎక్కడ పెట్టానని ఇంకో వీడియోలో చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, మా ఇంట్లో ఇలా పెడితే గేటు కనిపిస్తుంది కదా, గేట్ పైన ఒక ఆర్చిలాగా ఉంది చూడండి. అది తీగ జాతుల్లో అల్లుటానికి, అంటే మల్లె మొక్కలు సన్నజాజీలు అల్లించడానికని చేశాను. చూడండి అట్లా కనిపిస్తుంది కదా, బ్లాక్ కలర్. అది ఇక్కడ మల్లె మొక్క ఉంది. ఈ మల్లె మొక్కను పెట్టి ఒక 3-4 years అవుతుంది. ఈసారి ఇంట్లో ఫంక్షన్ ఉండడం వల్ల దీన్ని ప్రూన్ చేయలేదు, నేను అలాగే వదిలేశాను. అలాగే వదిలేసినా కూడా మంచి పూలే పూస్తున్నాయి. రోజు మంచి చక్కగా సాయంత్రం టైంలో మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. అలా గేట్ లోపల నుంచి పోతే చూడండి, ఈ లెఫ్ట్ సైడ్లో మనకు ఒక సన్నజాజి తీగ కనిపిస్తుంది. ఇదైతే ఇంటికి వెళ్ళిన కొత్తలో పెట్టాము. ఎన్నిసార్లు కట్ చేసినా అన్నిసార్లు పొదలాగా అల్లుకోపోతుంది. వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు తలకు తగులుతూ ఉండడం వల్ల అది కట్ చేస్తూ ఉంటానన్నమాట. తర్వాత ఇటు సైడ్ చూడండి, ఇక్కడ నా పాత సబ్స్క్రైబర్స్కి ఇక్కడ ఏముండిందని ఒక ఐడియా ఉంటుండొచ్చు, కానీ కొత్త వాళ్ళకి తెలియదు కదా. మళ్ళీ ఒకసారి చూపిస్తాను ఏముండింది ఈ ప్లేస్లో అనేసి. ఇక్కడ నేను మొత్తం బోన్సాయి పెట్టాను. స్టాండ్ ఇలా పెట్టి 2 స్టాండ్లు తెప్పించి అన్ని బోన్సాయిలన్నీ ఇలా పెట్టాను. నేను ఈ సంవత్సరం దాన్ని రీపోర్టింగ్ చేయలేదు. రీపోర్టింగ్ చేయకపోయేసరికి చూడండి ఇలా ఫారెస్ట్ లాగా పెరిగిపోయింది. మరి ఇప్పుడు కనిపించట్లేదక్క, ఈ మొక్కలన్నీ ఏమైపోయింది అనుకుంటున్నారేమో. ఈ మొక్కలన్నీ ఇప్పుడు బయట పెట్టేసాం. ఎందుకంటే ఇంట్లో ఫంక్షన్ కాబట్టి ప్లేస్ కావాల్సి వచ్చింది. అందుకే అవన్నీ తీసి పక్క ఇంటి వాళ్ళు ఇంటి ముందు ఫుట్పాత్ మీద అన్నీ పెట్టాను. స్టాండు మొక్కలన్నీ కనిపిస్తుంది కదా, ఇవన్నీ నా మొక్కలే. ఎలాగున్నాయంటే ఇది కూడా చిన్న సైజు అడవిలాగా పెరిగిపోయింది. ఇప్పుడు ఫంక్షన్ అన్నీ అయిపోయింది, అన్ని చుట్టాలందరూ వెళ్ళిపోయాడు. ఇప్పుడైతే ఫ్రీగా ఉన్నాను. ఇవన్నీ తీసి వేరే చోట మంచిగా పెట్టాలి, అంటే దాని ప్లేస్లో అవన్నీ పెట్టాలి. ఎందుకంటే ఇది వేరే వాళ్ళ ప్లేస్ కదా, వాళ్ళు ఏమైనా అబ్జెక్ట్ చేస్తారు కాబట్టి అక్కడి నుంచి తీసేయాలి. ఈ మొక్కలు ఇప్పుడు చూస్తే ఒక్కొక్క మొక్కల గురించి నేను చెప్పను, ఎందుకంటే చాలా లెంగ్త్ అయిపోతుంది. మామూలుగా అయితే ఇవన్నీ ఎక్కువ మటుకు బోన్సాయి మొక్కలే ఉన్నాయి. అంటే ఆ స్టాండ్ దగ్గర ఉన్నదాన్ని మొక్కలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టించాను. అన్ని రకాల మొక్కలు ఉన్నాయి. అది ఇంకో వీడియోలో మీకు చూపిస్తాను. ఇప్పుడు ఆ స్టాండ్ విరిగిపోయింది. ఇందాక చూపించే చూడండి, ఆ స్టాండ్ విరిగిపోతే మళ్ళీ కొత్త 2 స్టాండ్లకి ఆర్డర్ పెట్టాను. అమెజాన్ వాడు తీసుకొచ్చి అక్కడ పెట్టారు చూడండి. ఆ సోఫా మీద ఉంది, కనిపిస్తుందా? ఇది 3 step స్టాండ్. ఈ 3 step స్టాండ్ ఎందుకు నేను వాడుతూ ఉంటానంటే, అక్కడ ప్లేస్ నాకు కలిసి వస్తుంది ఒకటి. రెండోది ఏంటంటే, స్టాండ్ మీద పెట్టడం వల్ల మనకి ఎక్కువ మరిన్ని మొక్కలు పెట్టవచ్చు. అంటే ఇది పొడవు ఒక 40 inches ఉండడం వల్ల మనకు ఒక 4-5 మొక్కలు డైరెక్ట్ పెట్టవచ్చు. సో దానివల్ల నేను ఎప్పుడు 3 steps అది వాడుతూ ఉంటాను. తర్వాత ఈ బుద్ధుడైతే మీ అందరికీ పరిచయమే, బోలెడ్ సార్లు చూపించాను. ఈ తలుపుని చాలామంది చూసారో లేదో తెలియదు, వాళ్ళకి ఒకసారి చూపిస్తాను. ఇది టెర్రస్ మీద డైరెక్ట్ వెళ్ళిపోతుంది. మేము ఎప్పుడైనా ఊరు వెళ్ళినప్పుడు ఇక్కడ తాళం వేసి ఎవరికైనా వాచ్మెన్ ఇలాంటి వాళ్ళకి ఇచ్చేసిపోతే వాళ్ళు డైరెక్ట్ తీసుకుపోయి వాటర్ వేసి వస్తారు. అంటే ఇంటి లోపలికి వెళ్ళే అవసరం ఉండదు. అంటే సేఫ్ సైడ్గా ఆ డోర్ పెట్టించుకున్నాం. తర్వాత ఇటు సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి ఇప్పుడు సన్నజాజి చూస్తారు కదా, ఈ మొక్కలన్నీ మెస్సి కనిపిస్తుంది మీకు, అన్ని పిచ్చి కనిపిస్తుంది కదా. ఇవన్నీ వేరే చోట నుంచి తీసుకొచ్చి పెట్టిన మొక్కలే. ఇది ఎక్కడ ఉండింది ఏంటి అని ముందు చూద్దాం. ఇక్కడ కొన్ని మందార మొక్కలు చూడండి మీరు. ఇది జుంక మందారం అంటారు కదా అది. తర్వాత పింక్ ముద్ద మందారం ఉంది, తర్వాత రెడ్ మందారం ఉంది. ఇక్కడ ఇంకా 2-3 రకాల మందారాలు ఉన్నాయి ఈ ప్లేస్లో.
చూడండి ఇవన్నీ మంచి ప్రూన్ చేసిన తర్వాత చక్కగా వచ్చిన చిగుళ్ళలో పూలు వస్తుంది. ఇంకా చాలా పూలు అవుతుంది. ఇప్పుడు ఇంకా సీజన్ స్టార్ట్ అవ్వలేదు కదా. ఇది చూడండి అన్ని మొక్కలు ఎలాగ ఉన్నాయి చూడండి. అంటే ఎక్కడ ప్లేస్ కనిపిస్తే అక్కడ అన్ని మొక్కలు పెట్టడమే. చూడండి పారిజాత వృక్షం దగ్గర కూడా దానికి ఒక 2-3 మొక్కల్ని వేలాడదీసాను చూడండి. అంటే అక్కడ మొక్క ప్లేస్ ఉందని అక్కడ 2 పెట్టాను. ఇదైతే ఎట్లా పెరిగిపోయింది చూడండి. మన పారిజాతం అయ్యే సీజన్లో అయితే మొత్తం ఈ ప్లేస్ మొత్తం పూల తివాచిలాగా ఉంటుంది. అన్ని పూలు పూస్తూ ఉంటుంది. తర్వాత అక్కడ దిష్టి గుమ్మడికాయ కట్టించాము. ఇటు సైడ్ ఒకటి మునగ చెట్టు ఉంది. ఈ మునగ చెట్టు నా పాత రెంట్ హౌస్ నుంచి వచ్చింది. అది వస్తుంది నేను కట్ చేస్తాను, వస్తుంది నేను కట్ చేస్తాను, అలాగే పెరిగిపోతుంది. ఇప్పుడు ఆ మొక్క అయితే మన మనీ ప్లాంట్కి బాగా మంచిగా ఒక హోస్ట్ చేస్తుంది. పెద్ద పెద్ద ఆకులు వస్తూ ఉంటుంది మనీ ప్లాంట్కి. తర్వాత ఇవన్నీ తలుపు దగ్గర ఉన్నది తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను. ఈ స్టాండ్ మీకు బోలెడు సార్లు చూపించాను. ఆయన మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి. కాంపౌండ్ వాళ్ళకి స్టాండ్ చేపించాను. స్టాండ్ చేపించి అన్ని మొక్కలు వరుసగా పెట్టాను. ఇక్కడ ఎక్కువ ఎండ రాదు. సాయంత్రం టైం సమ్మర్లో ఇక్కడ కొద్దిగా ఎండ వస్తుంది, కానీ మిగతా సీజన్లో డైరెక్ట్ ఎండ తగలదు దీనికి. అంటే ఇక్కడ సెమీ షేడ్లో పెరిగే మొక్కలు మాత్రం పెట్టవచ్చు స్టాండ్ మీద. కింద కూడా మీకు మొగ్గులు అవన్నీ కనిపిస్తాయి చూడండి. ఇవన్నీ 2 years బ్యాక్ వేసిందే. ఈసారి నేను కాంపౌండ్ వల్ల కలర్ వేయలేదు, కింద మాత్రమే టైల్స్ మాత్రమే కలర్ వేసాను. ఫస్ట్ కలర్ ఎలాగ ఉండేదంటే బ్లాక్ టెర్రకోట ఉండేది. ఈసారి మొత్తం టెర్రకోట కలర్ వేసేసాను. ఇక్కడ ఉన్న మొక్కలన్నీ ఇక్కడ పెట్టాను. ఈ మందార పూల సైడ్లో అన్నీ ఉన్న మొక్కలన్నీ ఈ లైన్లో ఉండాల్సిన మొక్కలు ఇవి. తర్వాత ఆ మొక్కల పక్క నుంచి మన ఉయ్యాల. ఈ ఉయ్యాల అయితే నా ఫేవరెట్ ప్లేస్. ఇది డైరెక్ట్గా మన మెయిన్ డోర్ ఎదురుగా ఉంటుంది. ఇది ఉయ్యాల. ఇక్కడ కూర్చొని కాఫీ గీఫీ తాగుతూ మొత్తం రోడ్ అంతా చూస్తూ ఉండడం చాలా బాగుంటుంది. తలుపు దగ్గర కొద్దిగా వాటర్ పెట్టే అలవాటు ఉంది. ఇది ఇంటికి శుభమని ఎవరో చెప్తే నేను పాటిస్తున్నాను. మీరు ఒకసారి పాటించండి. సరే, ఓకే. ఇంకా కాస్త ముందుకు వెళితే ఇక్కడ చూడండి. ఇక్కడ బోలెడు సార్లు చూసారనుకుంటాను. మళ్ళీ ఒకసారి చూద్దాం, చూడలేని వాళ్ళు ఒకసారి సరదాగా అలా చూడండి. ఇక్కడ అన్నీ ఆర్కిడ్స్ పెట్టాను నేను. ఆర్కిడ్స్ కొన్ని తర్వాత మనీ ప్లాంట్స్ ఉన్నాయి. ఈ ఆర్కిడ్స్ చిన్న చిన్న మొక్కల్లో తెప్పించుకున్నా నేను. ఇప్పుడైతే చాలా బాగా పెరిగింది. దీనికి అప్పుడప్పుడు కొంచెం ఏదైనా లిక్విడ్ ఫర్టిలైజర్ వేస్తుంటే చాలు మంచి పూలు వస్తుంది. ఒకసారి పూలు పూస్తే 2-3 నెలలు మంచిగానే ఉంటుంది. కానీ ఎండాకాలంలో పూస్తే మాత్రం ఒక 15-20 రోజుల్లో వాడిపోతుంది. ఇంకా వర్షాకాలంలో పూస్తే చాలా బాగా మంచిగా ఉంటుంది. చూడు మంచి చక్కగా చిగుళ్ళు వస్తుంది. దీనికి కూడా నేను రీపోర్ట్ చేయలేదు, చేయాలి. ఇంకా వర్షం వచ్చిన తర్వాత రీపోర్ట్ చేస్తాను. ఇప్పుడు చాలా వేడి కదా. ఈ పైపుకి అవన్నీ వేలాడదీసాను. ఇక దీన్ని వేలాడదీయటానికి వేరే ప్లేస్ లేదు. దానికి షేడ్లోనే పెట్టాలి. అది ఆర్కిడ్స్ ఎండలో తట్టుకోదు. ఇంకా ఈ పైపులో అయితే ఆరెంజ్ కలర్ వేసాను, మొత్తం పోయింది. ఈసారి దీనికి కలర్ వేసి వేరే మట్టి వేసి వేరే మొక్కలు పెట్టాలి. వేరే మొక్కలు పెట్టే ఐడియా ఉంది. ఏం పెడతానో ఏంటని తెలియదు. ఇంకా పెట్టిన తర్వాత మీకు చూపిస్తాను. అలాగే కొన్ని మనీ ప్లాంట్స్ ఉన్నాయి. ఒక 5-6 రకాల మనీ ప్లాంట్స్ ఉన్నాయి నా దగ్గర. ఈ మనీ ప్లాంట్స్కి ఎండలో పెడితే చూడండి ఇట్లా కాలిపోయినట్టు అవుతుంది. ఎప్పుడే కానివ్వండి షేడ్లోనే పెట్టాలి మనీ ప్లాంట్. నేను ఫంక్షన్ కోసమని అక్కడ ఇక్కడ పెట్టేసరికి నా మొక్కలన్నీ చాలా వరకు పాడైపోయింది. ఇది చూసారా ఎంత పొడవు వెళ్ళిపోయిందో. ఇంకా వర్షం స్టార్ట్ అయిన తర్వాత ఇది ప్రూన్ చేసేస్తాను. ప్రూన్ చేయడం వల్ల బుష్గా తయారవుతుంది. మరిన్ని మొక్కలు మనకు తయారవుతుంది. ఇది కూడా మనీ ప్లాంట్ అవతల ఎక్కడో ఉన్నది ఇక్కడ పెట్టాను. ఇది ఒక చిన్న చామంతి పూలాగా తయారవుతుంది. తర్వాత అలాగ పక్కన చూస్తే ఒక చిన్న లాన్ దగ్గర నుంచి మళ్ళీ ఒక స్టాండ్ పెట్టాను. ఈ బాటిల్స్ అన్ని కట్ చేసి ఎప్పుడో ఒక 4-5 సంవత్సరాల ముందు చేసింది అది. అయినా ఇప్పటికీ బాగానే ఉంది. తర్వాత ఈ మొక్క పేర్లన్నీ అడగకండి, నాకు తెలియదు, గుర్తులేదు. ఇవన్నీ ఈ పాట్స్ 2 నేనే ఎప్పుడో చేసింది. ఇది సిమెంట్తో నేను చేసుకున్నది అది. తర్వాత ఇక్కడ కొన్ని గులాబీ పూలు, ఇంకా వేరే వేరే రకాలైన కొన్ని మొక్కలన్నీ ఉన్నాయి. ఇంకా ఈ పేరేమో తెలియదు. దీని పూలు అయితే చాలా బాగా వస్తుంది. చూడండి, ఇది నెమిలి పింఛం పూలు ఏదో అంటారు కదా, అది. ఈ గులాబీలు చూసారా ఈ ఎండకి ఎలాగైపోయిందో. అప్పటికీ కొద్దిగా ఇక్కడ షేడ్ వస్తుంది, కానీ ఈ ఎండ కూడా తట్టుకోలేకపోతుంది గులాబీలు. దీనికి కొంచెం జాగ్రత్త తీసుకోవాలి ఇంకా. కానీ మొక్కలైతే బాగానే ఉన్నాయి. వర్షం వచ్చిన తర్వాత మంచిగా మళ్ళీ కోలుకుంటుంది, ఏం ప్రాబ్లం లేదు. కొన్ని అయితే చచ్చిపోయింది చూడండి. ఇంకా తర్వాత ఈ స్టాండ్ మీద అన్నీ
నేను అడేనియమ్స్ పెట్టాను. ఈ అడేనియమ్స్ వీడియో చేసినప్పుడు చెప్పాను నేను, నాకు ఇంకొన్ని అడేనియమ్స్ ఉన్నాయి నా దగ్గర, అవన్నీ కింద స్టాండ్ మీద పెట్టాను, గార్డెన్ టూర్ చేసేటప్పుడు చూపిస్తానన్నాను కదా, అవే ఈ అడేనియమ్స్ మొక్కలన్నీ. కానీ ఇక్కడ ఒకటి నాకు చాలా ఒక బాధమైన ఒక విషయం ఏంటంటే, ఇక్కడ చాలా పెద్ద లావుగున్న 2 మొక్కలు కుళ్ళిపోయింది. ఇక దీనికన్నా డబల్ ఉండింది, అది చాలా బాగుండింది. 2 పాట్లో ఉండేది పోయింది, అది కుళ్ళిపోయింది. నేను రీపాట్ చేసి సరిగా అవ్వలేదో ఏమో తెలియదు, మార్చిలోనే రీపాట్ చేశాను, అయినా కూడా అది కుళ్ళిపోయింది. ఒక్కొక్కసారి అట్లా ఎదురు దెబ్బ తగులుతూ ఉంటుంది, ఏం చేయలేం. ఇంకా మనీ ప్లాంట్ అయితే గోడ పట్టుకొని ఎగురుతుంది. ఇంకా ఇటు సైడ్లో ఏం మొక్కలు ఉన్నాయి చూద్దాం మనం, ఓకేనా. ఈ గోడకేసిన ముగ్గులన్నీ చాలాసార్లు చూపించాను నేను ముగ్గులు, ఇంకా మళ్ళీ దాని గురించి కొత్తగా ఏం చూపించట్లేదు. తర్వాత ఇక్కడ ఈ డబ్బాలని కొత్తగా వచ్చింది ఈసారి. ఇది ఎక్కడి నుంచి అంటే మన హ్యాండ్ వాష్ కానీ, లేకపోతే డిష్ వాషర్ కానీ, ఇంకా తర్వాత ఈ లిక్విడ్ డిటర్జెంట్ ఇవన్నీ వస్తుంది, క్యాన్లో తెప్పిస్తున్నాడు మా అబ్బాయి. అవన్నీ పడేయలేక నేను కలర్ వేసి పెట్టాను, ఇంకా మొక్కలు పెట్టాలి. ఈ లాన్ కూడా అంత గ్రీన్గా లేదు, ఎండ కొద్దిగా ప్రాబ్లంగా ఉంది. అందులోనే ఫంక్షన్ అయింది కదా, జనాలు అటు ఇటు తిరిగి కొద్దిగా ఇదైపోయింది. ఇంకా ఇక్కడ మొక్కలన్నీ మీకు ఏ మొక్కలు ఏంటి అని నేను చెప్పను, ఎందుకంటే నాకే తెలియదు అది ఏమేమి మొక్కలు ఉన్నాయో. అది చూడటానికి ఒక గంట పట్టేటట్టు ఉంది, అన్ని మొక్కలు ఉన్నాయి ఈ ప్లేస్లో. చాలా రకాలైన మొక్కలన్నీ తెప్పించి పెట్టాను. దీనికి ఏదో అంటారు చూడండి, మంచిగా ఆ ముళ్ళ చెట్లు, దానికి బోలెట్ రకాలు ఈసారి తెప్పించుకున్నాను నేను మీషోలో. చూడండి, ఇది కొత్త రకం పూలు అయింది. ఇంకా 4-5 రకాలు ఉన్నాయి, మంచి చిగుళ్ళు వచ్చింది. పూలు వచ్చిన తర్వాత చూద్దాం. ఇంకా తర్వాత ఇది ఎక్సోరా, ఇది ఎప్పుడో పాతది నుంచి ఉంది, కొత్తది కూడా తెప్పించుకున్నాను, 4-5 రకాలు తెప్పించుకున్నాను ఈసారి. అది ఇంకా పూలు అవ్వలేదేమో. ఇంకా ఈ చిన్న పాట్లో ఉన్న మొక్కలన్నీ నేను మీషోలో తెప్పించుకొని పెట్టాను, అన్ని చిన్న పాట్లో పెట్టాను. ఇప్పుడు ఇవన్నీ వర్షం వచ్చిన తర్వాత పెద్దదానికి మార్చుకోవాలి. ఇంకా ఇక్కడ ఒక మందారం ఉంది, మంచిగా అనిపించి తెప్పించుకున్న, పూలు అయిన తర్వాత ఏ కలర్ వస్తుందో చూడాలి. ఇంకా తర్వాత మన బోగన్విలియా తెప్పించుకున్నాను. ఇక ఇది మెహందీ మొక్క తెప్పించుకున్నాను. గోరింటాకు చెట్టు నా దగ్గర ఉన్నది, కార్ షెడ్ వేసేటప్పుడు పోయింది, అది మళ్ళీ తెప్పించి పెట్టాను. ఇక ఈ మల్లె మొక్క చూసారా, ఇంటి ముందు వ్యాన్ వస్తే తీసుకున్నాను. చూడండి ఎన్ని పూలు అవుతుందో, చిన్న మొక్క 3వ పూలు అవుతుంది ఇది. ఇప్పుడు ఒకసారి పూలు అవ్వగానే దాన్ని కొంచెం ఆకులన్నీ తీసి కొంచెం కంపోస్ట్ వేస్తే చాలు మళ్ళీ పూలు అవుతుంది. ఇది చూడండి, ఇది రెడ్ ఎక్సోరా. ఇలాంటి దాంట్లో ఎల్లో ఉండింది, ఆ మొక్క చనిపోయింది పాపం పోయిన సంవత్సరం. ఈ రెడ్ అయితే మంచి పూలు అవుతుంది. ఇంకా తర్వాత కొన్ని మొక్కలన్నీ తెప్పించుకున్నది, ఒక 4-5 నెలల నుంచి ముందు తెప్పించుకున్న మొక్కలన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇవన్నీ రీపాటింగ్ చేయాలి, అన్నీ ఒక చోట సైడ్ నీట్గా పెట్టేశాను అనమాట. ఎందుకంటే ఫంక్షన్ ఉంది కదా, కొద్దిగా ప్లేస్ కూడా నాకు కావాలి కాబట్టి అన్నీ అక్కడ పెట్టాను. ఇది మన ఖర్జూర పండు తినేస్తే గింజ నుంచి వచ్చింది, చాలా లావుగా ఉంది కింద. తర్వాత ఇక్కడ ఇంకొక మందార మొక్క ఉంది. నేనేం చేస్తానంటే మందార మొక్కలు ప్రూన్ చేసినప్పుడు ఎక్కడో ఒక చోట పెడుతూ ఉంటాను, వస్తుంది, ఎవరికైనా ఫ్రెండ్స్కి ఇవ్వచ్చు, లేకపోతే అలాగే పూలు అవుతూ ఉంటాయి కదా అనేసి. ఇంకా వెనకాలన్నీ పూల మొక్కలు ఉన్నాయి చూడండి. తర్వాత ఆ మామిడి చెట్టు కనిపిస్తుంది కదా, అది మాది కాదండి, అటు సైడ్ గోడ అవతల మామిడి తోటలు ఉన్నాయి. ఆ మామిడి తోట మాకు అందుబాటులో ఉంటుంది కాబట్టి మామిడికాయలన్నీ మాకే, చెట్లు వాళ్ళకే, మామిడికాయలు నాకు. దీనివల్ల మంచి ఫ్రెష్ ఫ్రూట్ తినొచ్చు. ఇంకా సీతాఫలం ఉంది వాళ్ళ దగ్గర, జామకాయలు ఉన్నాయి, ఇంకా చిక్కు ఉంది. ఇవన్నీ మనం కొంచెం డబ్బులు ఇస్తే చాలు బోలెడిస్తూ ఉంటారు. ఇంకా కూరగాయలు కూడా వేస్తున్నారు వాళ్ళు, అది కూడా తెప్పించుకొని వాడుతూ ఉన్నాము, అంటే వాళ్ళు సేల్ చేస్తారనమాట. ఈ మందార చెట్టు చూసారా, చెట్టు అని ఎందుకు అంటున్నానంటే ఇది ఒక 5-6 సంవత్సరాల నుంచి ఉంది, ఒక 100-200 పూలు వచ్చేది. పెద్ద చెట్టు అయితే ఇంకా కింద వేరే ఏ మొక్కలను ఎదగనియట్లేదు అనేసి మొత్తం ప్రూన్ చేసేసాను. మళ్ళీ చిగుడు వచ్చింది, మళ్ళీ పూలు అవుతుంది. ఇది ఒక ఎక్సోరా, ఇది ఏ కలర్ వస్తుందో తెలియదు. ఇంకా తర్వాత ఇక్కడ 2-3 మందార చెట్లు కూడా ఉన్నాయి. ఇది పింక్ నాటి రకం, ఇదైతే చాలా పూలు వస్తుంది. ఇది ఒక పెయింట్ డబ్బాలోనే ఉంది. తర్వాత ఇది మన గన్నేరు, పింక్ ముద్ద గన్నేరు. ఇది నేను 2 years బ్యాక్ VGR గార్డెన్ నుంచి తెప్పించుకున్న మొక్కలు ఒక పాట్లో పెట్టాను. ఆ పాట్లో ఉన్న మొక్కలన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను పోయిన సంవత్సరం. ఇక్కడ
నేల మీద అదే పెరిగిపోయింది. అవన్నీ సపరేట్ చేసి ఈసారైనా వేరే చోట పెట్టాలి. లాస్ట్ టైము పోయిన సంవత్సరం నాకు చేయి నొప్పి ఉంది కాబట్టి నేను ఏం మొక్కలు పెట్టలేదు. ఇక్కడ ఈ చామంతి మొక్కలు ఎందుకు చూపిస్తున్నాను అనుకుంటున్నారేమో, ఇందాక చూశారు కదా ఆ ప్లేస్లో ఒక 2 years బ్యాక్ మొత్తం చామంతి మొక్కలు పెట్టాను ఇక్కడ. తర్వాత లాస్ట్ ఇయర్ నేను అన్ని పైన టెర్రస్ పైన పెట్టాను కదా, సో దానివల్ల ఇక్కడ మొక్కలన్నీ తీసేసాను, చామంతి మొక్కలన్నీ తీసేసాను. ఈసారి మళ్ళీ పెట్టాలి, ఎందుకంటే ఖాళీ ప్లేస్ అయింది కదా, ఈసారి మళ్ళీ పెట్టాలి. ఇంకా తర్వాత ఈసారి ఒక కొత్త మార్పు వచ్చింది మా దగ్గర. ఏంటనుకుంటున్నారా? గ్యాస్కి ఇబ్బంది ఉంది కదా, ఇంటి నిండా చుట్టాలు ఉండేవారు కాబట్టి చక్కగా ఇక్కడ పొయ్యి పెట్టుకున్నారు మా తోడికోడలు వాళ్ళు. చూడండి, ఇక్కడ పొయ్యి పెట్టి చపాతీలు, దోశలు, వడలు అన్నీ ఇందులో చేసుకున్నాము. దీనివల్ల నాకు కలిసి వచ్చింది ఏంటంటే, ఇక చూడండి బొగ్గులు కలిసి వచ్చింది, తర్వాత బూడిద కలిసి వచ్చింది. చక్కగా స్టోర్ చేసి పెడుతున్నారు నా కోసము. తర్వాత ఇక్కడ ఈ వెనక సైడ్ ఈ గోడ మీద కొన్ని మొక్కలన్నీ ఉన్నాయి. ఇక్కడ బోలెడు ఉండింది కానీ కోతులు మంచిగా దీని మీద తిరిగేసరికి అన్నీ కిందేస్తున్నాయి. ఇదొకటి మల్బరీ చెట్టు, ఎన్ని సంవత్సరాల నుంచో ఉందో కానీ ఇప్పుడు వరకు ఒక కాయ కూడా అవ్వలేదు. ఎప్పుడు ప్రూన్ చేస్తూ ఉంటానో ఆయన కూడా ఎప్పటికీ రాలేదు. అది ఎప్పటికి వస్తుందో తెలియదు. ఇంకా తర్వాత ఈ సైడ్ అన్నీ డిసెంబర్ పూల మొక్కలన్నీ ఉన్నాయి. అంటే ఇది 3వ సైడ్ చూస్తున్నారు ఇప్పుడు. ఇంటి 2 సైడ్లు చూశారు కదా, ఇది 3వ సైడ్ చూడండి. ఇక్కడ మొత్తం అన్ని డిసెంబర్ పూల మొక్కలు. ఇక్కడ ఒకటి ఇది ఉంది చూడండి, మన గన్నేరు పూలు. ఇది వైట్ కలరు ముద్ద, చాలా బాగుంది, మంచి పూలు అవుతుంది, ఎప్పుడు పూలు అవుతూ ఉంటుంది. చూడటానికి చాలా ఫ్రెష్గా మంచిగా అనిపిస్తాయి. కలర్ చూసారా, వైట్ అంటే వైటే, మంచి పాలు లాంటి వైట్ అంటారు కదా, పాలైనా కొంచెం కలర్ చేంజ్ ఉంటుందేమో కానీ ఇదైతే చాలా బాగుంది. ఇది వైట్ చుక్కమల్లి. ఇది వైట్ పింక్ చుక్కమల్లి టెర్రస్ పైన ఉంది. చాలామంది అడిగారు కూడా. ఈ వర్షం వచ్చినప్పుడు కొత్తగా చిగుడు అది కటింగ్ తీసి నాటేది వస్తే నేను సేల్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా ఇవన్నీ రకరకాల మన డిసెంబర్ పూల చెట్లే. ఇంకా తర్వాత మీకు ఒకటి చూపిస్తాను. ఇక్కడ కొన్ని కట్టెలు చూస్తూ ఉంటుండొచ్చు. అక్క ఇన్ని కట్టెలు ఎందుకు పెట్టారు అని మీరు అనుకుంటున్నారేమో. మొన్న అంటే April 29కి నా మనవడికి ఉపనయనం చేసాడు. మనవడికి ప్లస్ మా మరిది కొడుకు ఇద్దరికి. అప్పుడు పందిరి వేశారు కదా, ఆ పందిరి వేసిన కట్టెలన్నీ తీసుకోపోలేదు వాడు, అది అలా తీసి పెట్టాను. ఇంకా వర్షాకాలం వరకు తీసుకోపోలేకపోతే నేనే పందిరి వేస్తాను. ఇక వీళ్ళిద్దరికి ఉపనయనాలు అయింది. ఒకటి కొద్దిగా బొద్దుగున్నవాడు మా మరిది కొడుకు, సన్నగున్నవాడు నా మనవాడు. ఇగో అప్పుడు ఇంటిని ఇలా డెకరేషన్ చేసాము. మీకు నచ్చిందా చెప్పండి, నచ్చితే ఒకసారి కామెంట్లో చెప్పండి. మా ఇల్లు చూశారు కదా ఎలాగ అనిపించింది అనేది తప్పకుండా ఒక్క మొక్కలో చెప్పండి. ఇది ఉంది చూడండి, ఈ మునగ చెట్టు 3వసారి పెరుగుతుంది. 3వసారి ఎందుకంటే 2 సార్లు పెద్ద వృక్షంలాగా అయితే ఒకసారి తీసేసాను, మళ్ళీ పెరిగింది, మళ్ళీ కట్ చేపించాను, ఇప్పుడు మళ్ళీ వచ్చింది. చూడండి అవి కట్ చేసింది కనిపిస్తుందా? ఎందుకు కానిగా తిప్పాలంటే ఆ పార్కింగ్ టైల్స్ కింద రౌండ్కి వేసాం కదా, కింద నేల మీద ఆ టైల్స్ అనే పగలగొట్టేస్తుంది. అది అంతవరకు దానికి రూట్స్కి అంత శక్తి ఉందన్నమాట. చూడటానికి మునగ చెట్టే కానీ చాలా ఇదిగా ఉంటుంది. కాస్త జాగ్రత్తగానే దాని దగ్గర మెయింటైన్ చేయాలి. చూడండి ఇది ఇటు సైడ్ నుంచి బయట చూపిస్తుంది. ఇది కార్ షెడ్. ఇంకా తర్వాత ఇటు పక్కకి టెంపుల్ ఫ్లవర్ ఏదో అంటారు చూడండి, దీని పేరేదో నాకు గుర్తు రావట్లేదు. చూడండి ఇక్కడ ఎన్ని పూలు అవుతుందో చూడండి, ఎంత బాగా పూలు అవుతుందో. ఇది గోడ అవతల ఉంది, కాంపౌండ్ వాల్ పక్కన ఖాళీ ప్లేస్ ఉంది కదా, అక్కడ ఫుట్పాత్ మీద ఉంది. అక్కడ ఏమేమి మొక్కలు ఉన్నాయి, ఎలాంటి మొక్కలు ఎలాగున్నాయి అనేది ఇంకొక వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు చాలా లెంగ్తీగా అయిపోతుంది బయటికి వెళ్ళిపోతే కనుక. అందుకే ఇంకో వీడియోలో చూద్దాం మనం బయట ఉన్న మొక్కలన్నీ. ఇప్పుడు ఇంటి చుట్టూ ఉన్న మొక్కలన్నీ చూశారు కదా మీరు, ఎక్కడ చూసినా మొక్కలే ఉన్నాయి. ఫారెస్ట్ లాగా తయారైపోయింది. దీన్ని అన్నీ నేను ఒక కొలిక్కి తీసుకురావటానికి నాకు చాలా రోజులు పడుతుంది. మళ్ళీ పని వాళ్ళు కూడా సరిగ్గా దొరకరు నాకు ఇక్కడ, అదొక పెద్ద ప్రాబ్లం. ఇది ఫ్రెండ్స్ నా ఈ గ్రౌండ్ గార్డెన్ టూరు చాలా రోజుల తర్వాత చేస్తున్నాను. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. మీకు ఏమైనా చెప్పాలనిపిస్తే కామెంట్లో చెప్పండి. నెక్స్ట్ మంచి వీడియోలో వస్తాను. అప్పటి వరకు ఉంటాను ఫ్రెండ్స్. బాయ్, టేక్ కేర్.